శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈలలు వేస్తూ బోలే బాబా చంద్రబాబా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంబంధాలపై చర్చకు వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఏడుకొండలవాడ గోవింద అంటూ కూటమి సభ్యులు నినాదాలు చేస్తున్నారు. అధికార ప్రతిపక్షాల నినాదాలతో శాసనమండలిలో గందరగోళం ఏర్పడింది. మండలి కార్యకలాపాలు వాయిదా వేశారు చైర్మన్. శాసన మండలి వాయిదా పడింది. మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఈలలు వేస్తూ భోలే బాబా చంద్రబాబా అంటూ నినాదాలు చేయడంతో అటు ఏడుకొండలవాడ గోవింద అంటూ కూటమి సభ్యులు కూడా నినాదాలు చేశారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంబంధాలపై చర్చకి వైసీపీ డిమాండ్ చేసింది. అధికార ప్రతిపక్షాల నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ అంశంపై ఏపీ శాసన మండలిలో రచ్చ కొనసాగింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అంతకుముందు ఇందాపూర్ నెయ్యిపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాలపై చర్చకు వైసీపీ పట్టుబట్టడంతో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాఖలాలు ప్లీజ్. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి అధ్యక్ష. ఆ బిల్లులు ఎంత మేరకు ఈ యొక్క ప్రభుత్వం చెల్లించింది మీ ద్వారా మంత్రి గారు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇళ్లే కాదు ఊళ్ళే నిర్మిస్తామని చెప్పి కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా కొన్ని వేల ఎకరాలను మీ సప్లిమెంటరీ ఏంటి అడగండి. మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీ సప్లిమెంటరీ ఏంటి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. గతంలో కట్టిన ఇళ్లకి నిధులు కేటాయించలేదని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఎన్ని ఇళ్ళు కట్టారు, ఇంకా కట్టకుండా ఉన్న ఇళ్ళు ఏమిటి? అదేవిధంగా గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళని నీరుగార్చి దాదాపు ఎవరు కూడా నివాసానికి ఉండటానికి యోగ్యంగా లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం, పైగా లబ్ధిదారుల